నమస్తే. 2 వారాల క్రితం ఆంధ్రప్రదేశ్లో జీవో తీసుకొచ్చారు. వడ్డర్లను సడన్గా డిఎన్టీ ట్యాగ్ కింద కూడా గుర్తించి సర్టిఫికెట్లు ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ విషయం పైన ఒక వీడియో కూడా పెట్టడం జరిగింది. ఆ రోజే నేను చెప్పాను, ఇది తెలంగాణలో కూడా రాబోతుంది, అప్రమత్తంగా ఉండాలి, మనం దీన్ని వ్యతిరేకించాలని చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ రియాక్షన్స్ లేవు. కాబట్టి ఈరోజు జరగాల్సిందంతా జరిగిపోయింది. ఈ వారంలోనే తెలంగాణ గవర్నమెంట్ కూడా ఒక జీవో పాస్ చేసింది. దాని ప్రకారం డిఎన్టీలుగా, అంటే డిఎన్టీలుగా గుర్తించడానికి తెలంగాణ గవర్నమెంట్కి ఎలాంటి అధికారం లేదు, ఎలాంటి పవర్స్ లేవు. అది వాళ్ళకి తెలియని విషయం. అది పక్కన పెడితే ఇప్పుడు డిఎన్టీగా మమ్మల్ని వడ్డర్లను గుర్తిస్తున్నాం మేము అని ఒక చిన్న జీవో పాస్ చేసి వదిలేశారు. ఇక వేరే కులాలను ఏం జాయిన్ చేశారు అవన్నీ మనం ఇప్పుడు డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. నేను వడ్డర్ల తరఫున మాట్లాడుతున్నా కాబట్టి వడ్డర్లకు వచ్చిన సమస్య గురించి నేను ఇక్కడ చెప్తాను. సో ఇక్కడ డిఎన్టీ గురించి మాట్లాడగానే అందరూ ఒకటే అడుగుతున్నారు నన్ను, ఏంటి సార్ ఈ డిఎన్టీ అంటే ఏంటి, ఎప్పటి నుంచి ఉంది, ఇదంతా చెప్పాను. కానీ మళ్ళీ బ్రీఫ్గా చెప్తాను, ఎందుకంటే సబ్జెక్ట్ మాట్లాడే సమయం కాదు, నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇది. సబ్జెక్ట్ మాట్లాడడానికి ఏముందండి, ఇవాళ ఏఐలు వచ్చేసినాయి, గూగుల్ ఉంది, ఎవరైనా సరే డిఎన్టీ అంటే తెలుసుకోవచ్చు. ఎలా పుట్టింది, మొత్తం బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, వీరతెగల్ని తీసుకెళ్లి నేరతెగలుగా చేసి వాళ్ళు కంట్రోల్ చేయలేక ఇక్కడ ఉన్న సాంఘిక వ్యవస్థను వాడుకొని వాళ్ళు అలా చేయటం వల్ల 100 సంవత్సరాలు పైబడి మనం చాలా అవస్థలు పడ్డాం. మనం ఇవాళ ఇట్లా ఉన్నామంటే కారణం ఆ సిటీ యాక్ట్. ఆ సిటీ యాక్ట్లో నోటిఫై చేశారు కాబట్టి నోటిఫైడ్ ట్రైబ్స్ అన్నారు. సిటీ యాక్ట్ కింద నోటిఫై చేయడం అంటే ఈ కులాల వాళ్ళు, వడ్డర్లు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా వెళ్ళి స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేయడం, ఇవన్నీ జరిగాయి అన్నమాట. సో దాన్ని 52లో ఆ పేరు పెట్టిన వాళ్ళే సరిగ్గా పెట్టలేదు. ఆ పేరు మళ్ళీ డిఎన్టీ అంటే ఒకప్పుడు నేరతగా అన్నట్టు పెట్టారు. అది చాలా తప్పది. వడ్డర్ల గురించి నేను మాట్లాడతాను, లిమిట్ చేసుకుందాం ఇక్కడ డిస్కషన్ని. ఎందుకంటే లింగాల అటు పక్కంతా కూడా వడ్డర్లు, దొంగ వడ్డర్లు అని చెప్పి మనల్ని కూడా సెటిల్మెంట్స్ అన్నీ చేసి గతంలో ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. చాలా అవస్థలు పడ్డాం కాబట్టి. కానీ ఆ దురదృష్టవశాత్తు ఆ టైంలో మన వాళ్ళకి జ్ఞానం లేకపోవడం వల్లనో లేకపోతే ఏదో జరిగి మనల్ని బీసీఏలో పడేశారు. మన సాటి నేర తెగలైనా పెద్ద తెగల గురించి అందరి గురించి నేను మాట్లాడలేదు. 40 పైనే ఉన్నాయి తెగలు, వాటి గురించి నేను మాట్లాడట్లేదు. మేజర్ తెగలు అంటే బాగా మేజర్ అంటే బాగా నష్టపోయిన తెగలు అంటే వీళ్ళే వస్తారు, నంబర్స్లో కావచ్చు, నష్టంలో కావచ్చు. ఓకే, సో వీళ్ళందరినీ ఎరుకల, యానాది, లంబాడి సోదరుల్ని తీసుకెళ్ళి ఎస్టీలో వేశారు. ఒక వడ్డర్లను మాత్రం బీసీఏలో వేయటం వల్ల ఈ నష్టాలు, కష్టాలన్నీ వచ్చాయన్నమాట. సరే, ఆ తర్వాత ఏమైందంటే, సింపుల్గా చెప్పాలంటే ఈ డిఎన్టీ లిస్ట్ అనేది రేవంత్ రెడ్డి గారో లేకపోతే చంద్రబాబు నాయుడు గారో లేకపోతే ఇక్కడ బీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు తయారు చేసేది కాదు. స్టేట్లో వాళ్ళు ఏదైనా పెట్టుకోవచ్చు. స్టేట్లో ఏది పెట్టుకుంటే ఏమొస్తుందండి, ఏమీ రాదు. స్టేట్లో ఎవరో మన సోదరులు ఉన్నట్టు బీసీఎఫ్, బీసీజీహెచ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. కానీ సెంటర్ ఆమోదం కావాలి. ఏదైనా స్పెషల్ బెనిఫిట్స్ రావాలంటే, ముఖ్యంగా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు వచ్చినట్టు బెనిఫిట్స్ రావాలంటే సెంటర్ ఒప్పుకోవాలి. అలా ఈ లిస్ట్ అనేది ఈ స్టేట్ గవర్నమెంట్ తయారు చేసే లిస్ట్ కానే కాదు. కానీ దురదృష్టవశాత్తు ఈ బేసిక్ సబ్జెక్ట్ కూడా తెలియకుండా నాయకులు మాట్లాడుతున్నారు. వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు, వాళ్ళు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు కాబట్టి తెలుసుకోలేకపోతున్నారు. కానీ ఇప్పుడు జరిగిన అవాంతరం ఏంటంటే, ఇప్పుడు మనం మాట్లాడాల్సిన నిర్ణయం తీసుకునే సమయం అని చెప్పాను కదా, దయచేసి డిఎన్టీ లిస్టులను స్టేట్ క్రియేట్ చేస్తుంది, స్టేట్ దగ్గరే పవర్ ఉంది అన్నట్టు మీరు చెప్పకండి. ఇది చాలా తప్పు. ఎందుకంటే కులస్తులు, నాయకులు ఏం మాట్లాడుతుంటారో వింటుంటారు, వాళ్ళ నుంచి ఏదో నేర్చుకుంటుంటారు మంచి అనేది. సో ఇలా చెప్పడం వల్ల మీరు ఇంకా కన్ఫ్యూషన్కి గురి చేస్తున్నారు. ఫస్ట్ థింగ్ అది చెప్పకండి. ఆ డిఎన్టీ లిస్ట్ అంటే ఇప్పుడు ఎరుకల, యానాది, లంబాడి సోదరులు వాళ్ళు ఎస్టీలోకి వెళ్ళినా సరే దే ఆర్ స్టిల్ కన్సిడర్డ్ యాస్ డిఎన్టీస్. ఓకే, సరే. ఇప్పుడు మరి డిఎన్టీ వల్ల వచ్చే లాభాలేంటి, నష్టాలేంటి అంటే సింపుల్గా చెప్తానండి. ఆ డిఎన్టీ కోసం పోరాడే నాయకులు వేరే ఉన్నారు. మన కులంలో కూడా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, మల్లి సుబ్బారావు లాంటి వాళ్ళు. వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలి, వాళ్ళు చెప్పింది వినాలి ఒకసారి. నేను చాలా చిన్నవాడిని కాబట్టి నేను వడ్డర్ల గురించి నేను మాట్లాడతాను. అక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, డిఎన్టీ వీళ్ళకి ఏం చేయాలి అని అడుగుతున్నారు కదా. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరిగిపోయింది, అంబేద్కర్ గారు ఫస్ట్ వాళ్ళ మీద ఫోకస్ చేశారు. మరి నేరతెగల పరిస్థితి ఏంటి? ఆ టైంలో 52లో పేరు కూడా సరిగ్గా పెట్టలేదు కాబట్టి ఆ డిఎన్టీ అనగానే డీ నోటిఫైడ్ అంటే ఒకప్పుడు నోటిఫైడ్ అని తెలిసిపోతుంది కాబట్టి వీళ్ళకు సాంఘికంగా మనుగడ లేకుండా పోయింది. మరి వీళ్ళకి ఏం చెయ్యాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ఎన్నికల కమిషన్ కావచ్చు, ఇదాతి డెప్త్లోకి వెళ్ళకండి, అవసరం లేదు ఇక్కడ ఎవరికి. వాళ్ళని కూడా ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినట్టే వాళ్ళకు కూడా రాజ్యాంగంలో షెడ్యూల్ కల్పించేసి వాళ్ళకి ఇచ్చినట్టే రిజర్వేషన్ ఇచ్చేయండి అని చెప్పారు. మరి చేశారా? ముందు గవర్నమెంట్ కావచ్చు, ఓకే, యూపీఏ, ఎన్డీఏ ఇద్దరు ఫెయిల్యూర్స్ ఈ విషయంలో. అది ఇప్పుడు అది ఇస్తే కనుక డిఎన్టీ తీసుకుంటే వచ్చే నష్టం లేదు. రిపీట్ చేయమంటారా మళ్ళీ నన్ను? షెడ్యూల్ క్రియేట్ చేసి సెంటర్లో
డిఎన్టీలకు ఏదైనా చేస్తే మంచి చేస్తే డిఎన్టీలోకి పోయినా వచ్చి నష్టం లేదు. సరే కొంతమంది ముందెళ్ళారు, మనం తర్వాత వెళ్తాం అనుకోవచ్చు. అది చేయకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎస్పెషల్లీ నా వడ్డర్ల గురించి చెప్తున్నాను, నా వడ్డర్ సోదరుల గురించి. ఇవాళ వడ్డర్లను ఎస్టీలో కలుపుతామని చాలా ప్రామిసులు చేస్తున్నారు, 50 ఏళ్ళుగా చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకి జ్ఞానం పెరిగింది. ఇప్పుడు నాలాంటి వాళ్ళు చెప్తున్నారు మంచి చెడు, నాయకులు కాదు కదా, ఇప్పుడు కులంలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. అందరికీ తెలిసింది, గూగుల్ వచ్చేసింది, ఏఐ వచ్చేసింది, అందరూ తెలుసుకుంటున్నారు. వీళ్ళందరూ ఎస్టీ ఇవ్వకపోతే ఊరుకోరు ప్రభుత్వాలని. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ప్రామిస్ చేసింది. ఏ గవర్నమెంట్ పేరు చెప్పండి, నేను చెప్తాను. వైసీపీ, బీజేపీ, టీడీపీ, ఈవెన్ టీఆర్ఎస్ కూడా మన వినతులు ఇవ్వడం చూసాం, వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడడం చూసాం. సో అందరూ ప్రామిస్ చేసినప్పుడు మనం ఎక్కడ అడుగుతామో అన్న భయం వాళ్ళకు వచ్చి, ఎస్పెషల్లీ ఈ బీజేపీ గవర్నమెంట్ టైంలోనే డిఎన్టీలకు ఏదో చేస్తున్నామనే ఒక భ్రమ కల్పించారు. భ్రమ అని ఎందుకు అంటున్నానంటే, మీకు డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను. సార్ ఎందుకు తీసుకోకూడదు డిఎన్టీ అని అడిగే వాళ్ళు ఉన్నారు కులంలో. వాళ్ళకి ఒకటే చెప్తున్నాను నేను, ఇక్కడ ఏమీ లేదండి, మాయ చేస్తున్నారు. మన ఎస్టీ డిమాండ్ని పక్కకు తప్పించడం కోసం కూడా అయిండొచ్చు అది, లేకపోతే వీళ్ళలో అసంతృప్తి ఎక్కువైపోతున్నది అని తెలుసుకొని ఏం చేశారంటే, సీడ్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రాం పెట్టారు వాళ్ళు. ఆ సీడ్ ప్రోగ్రాంలో దానికి అసలు ఫండింగ్ లేదు, 200 కోట్లు అని చెప్పారు ఆ టైంలో. మీరు సీడ్ అని ఇంటర్నెట్లో కొట్టి చూడండి, డిఎన్టీ కమిషన్ కింద వస్తుంది, వెల్ఫేర్ కింద. దాంట్లో వాళ్ళు ఏం చేశారు ఇప్పటిదాకా అంటే, మన దగ్గర డేటా కూడా ఉంది, నేను చెప్తాను వినండి. 2024, 25, 25, 26 వీళ్ళు మొత్తం దీంట్లో చూస్తున్నది 3 ఉచిత విద్యా కోచింగు, బీమా, ఆరోగ్య బీమా, ఆయుష్మాన్ కార్డుల కింద వస్తాయి. తర్వాత జీవనోపాధి, ఈ కుటుంబ మిషన్లు అలాంటివి ఏదైనా సప్లై చేస్తారు. దీంట్లో 24, 25లో విద్యకు వచ్చిన దరఖాస్తులు 18, దాంట్లో మళ్ళీ 25, 26లో వచ్చింది 142. మొత్తం తిరస్కరించారు. నా దగ్గర ఉన్న డేటా కరెక్ట్ చేయండి, నా దగ్గర తప్పు అయితే కనుక, నా డేటా కరెక్ట్ తప్పు అయితే కనుక. తర్వాత ఆరోగ్య బీమా దరఖాస్తులు 24, 25లో 0 వచ్చాయి, 25, 26లో 0 వచ్చాయి. అమలు చేసింది శూన్యం. శూన్యం అంటే 0. ఓకే. తర్వాత ఇక జీవనోపాధి, ఈ కుటుంబ మిషన్లు, తర్వాత ఏదైనా వృత్తికి సంబంధించిన సాయం చేసేది 1120 దరఖాస్తులు వచ్చాయి 24, 25లో. తర్వాత 25, 26లో 330 దరఖాస్తులు వచ్చాయి. వీటి కేవలం నామమాత్రంగా ఏదో ఆర్థిక సాయం చేసి దాన్ని సరిపెట్టేశారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు సోకాల్డ్ డిఎన్టీ నాయకులు కావచ్చు, డిఎన్టీ బోర్డు మెంబర్స్ కావచ్చు, డిఎన్టీలు ఏదో జరుగుతుంది, మంచి జరుగుతుందని చెప్తే మీరు గణాంకాలు చూసి నమ్ముతారా, లేకపోతే జస్ట్ వాళ్ళు చెప్పారు కాబట్టి నమ్మేస్తారా? దౌర్భాగ్యం ఏంటంటే, ఏపీలో పెద్దగా రియాక్షన్ లేదు, ప్రజల్లో మార్పు వచ్చింది, అందరూ అపోజ్ చేస్తున్నారు. కానీ నేను ఆల్రెడీ చెప్పున్నాను, మనం నాయకుల కోసం వెయిట్ చేయకండి, నాయకుల గురించి ఆలోచించకండి, జిల్లా కలెక్టరేట్కి వెళ్ళి చేయండి అని నేను డాక్యుమెంట్ కూడా మీకు ఇచ్చాను. ఇప్పుడు తెలంగాణ కూడా ఇస్తాను, ఎందుకంటే నా ఫోన్ నెంబర్ కింద ఉంది. నాకు మెసేజ్ చేశారంటే కలెక్టరేట్లో ఏమి ఇవ్వాలని చెప్తాను. కానీ ఇప్పుడు జరిగిన దారుణం గురించి 2 ముక్కలు చెప్పి ముగిస్తాను. ఆ హెల్ప్ ఎలాగో నేను చేస్తాను మీకు. ఇప్పుడు మీరు అపోజ్ చేయకపోతే ఇక అంతే, ఈ డిఎన్టీ బ్రాండ్ పడుతుంది. ఆ డిఎన్టీ బ్రాండ్ పడడం వల్ల మనకు షెడ్యూల్ ఉంటే కనుక పడలేదు. కానీ మర్చిపోయిన గాయాన్ని తిరగదోడి చేయటం ససేమిరా మనం ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎవరైనా సరే. మరి దాంట్లో లాభం లేనప్పుడు దాని వైపు మనం పోవాల్సిన అవసరం లేదు. వాటి కోసం మనకు రావాల్సిన బెనిఫిట్స్ అని వదులుకోవడం అనేది తప్పు. తర్వాత ఇంకొక విషయం, ఎంబీసీ అనేది ఇంకో కన్ఫ్యూజన్. ఇది జాగ్రత్తగా గమనించండి. ఎంబీసీ అనేది మరో కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. వాళ్ళు ఎందుకు క్రియేట్ చేశారంటే, ఈ బీసీఏలు అనేవాళ్ళు బీసీలు వెనకబడ్డోళ్లే. పైన ఉన్నారు బీసీఏలు అంటే వాళ్ళు పైన ఉండట్టే కదండి, వాళ్ళు వెనకబడ్డట్టే కదా వస్తుంది దాని మీనింగ్. వాళ్ళని మళ్ళీ దీంట్లో కేటగిరీస్ చేసి ఎంబీసీ అని ఒకటి తయారు చేసి దానికి ఏదో ప్రత్యేకంగా ఫండ్స్ ఇచ్చినట్టు, అంతా అబద్ధమే, నమ్మబాకండి మీరు. ఆ ఎంబీసీ ఏంటి, ఆ బీసీలో ఉన్నాం, బీసీఏలో ఉన్నామంటేనే చాలా దారుణమైన పరిస్థితిని అర్థం. తర్వాత మొన్న రేవంత్ గారు ఇవాళ కొంతమంది చెప్తున్నారు, వెళ్ళి నిరంజన్ గారిని కలిసి బీసీ వెల్ఫేర్ కమిషన్ ఆయన కలిసేసి ఆయనతో మాట్లాడి ఏదో చేసినట్టు చెప్తున్నారు, వాళ్ళే చేశారన్నట్టు. వాళ్ళని ఒకటే ప్రశ్న అడుగుతున్నా, మీరేంటండి స్టడీ చేయటము? ఆల్రెడీ రేవంత్ గారి సర్వేనే చెప్తుంది కదా వడ్డర్ల పరిస్థితి దారుణంగా ఉందని. మా సాటి డిఎన్టీ కులాలైనా ఎరుకలైనా అది లంబాడితో పోలిస్తే కూడా చాలా దారుణంగా ఉంది మాది. ఇక మాకు సర్వేలు దేనికి? మీరు ఎంబీసీఆ మీరు చేయాల్సింది డైరెక్ట్గా ఎస్టీలో కలపమని మీరు చెప్పాలి. దీని గొప్ప ఏముందండి? వాళ్ళు పొలిటికల్గా అఖిల భారత సంఘం వాళ్ళు ఓకే అన్నారు, వాళ్ళు ఏకంగా ఢిల్లీ కూడా పోయొచ్చారు వాళ్ళ మనుషులు, పోయేసి ఇది డిఎన్టీ బాగుంది అంటున్నారు. ఎందుకు అంటున్నారో తెలియదు, వాళ్ళకి వచ్చే లాభం ఏంటో నాకు అర్థం కావట్లేదు. తర్వాత మన జాతీయ సంఘం అధ్యక్షుడు శ్రీధర్ గారు, ఆయన కూడా ఇలాగే అన్నాడు. మా మిత్రుడు అలా చెప్తున్నాడు, ఏంటో మరి ఆయన ఎందుకు అంటున్నాడో ఆయనకే తెలియాలి. ఇక వీళ్ళైతే ఇక నెక్స్ట్ లెవెల్. సత్యనారాయణ రాజు గారు, తర్వాత వాళ్ళ పెద్దనాన్నగారైన జరిపెట్టి జయపాల్ గారు, ఆయనతో పాటు ఉన్న అంతయ్య గారు, వీళ్ళు ఏం చెప్తున్నారంటే అసలు బీసీఏలోంచి తీసి డిఎన్టీలు వేసారని చెప్తున్నారు. ఏకంగా తీయటానికి ఆయన ఎవరు, వేయటానికి ఆయన ఎవరు?
బీసీ కమిషనర్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఎలా చేస్తారు? బీసీలో అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవచ్చు, కానీ డిఎన్టీ లిస్ట్ అనేది వాళ్ళు ఎక్కడ తయారు చేస్తారు? మీరు కనీసం కామన్ సెన్స్ సీడ్ ప్రోగ్రామ్ వెబ్సైట్లు ఇప్పటికే చూడండి. ఏపీ కాలమ్స్ తీసుకోండి మీరు, అక్కడ క్యాస్ట్ని కొడితే, ఒక డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసి క్యాస్ట్ కొడితే మీరు లంబాడా సోదరులు వాళ్ళు కూడా వస్తున్నారు. అంటే డిఎన్టీ అనేది వీళ్ళు క్రియేట్ చేసేది కాదు, డిస్ట్రాయ్ చేసేది కాదు. ఈ విషయాన్ని మీరు అందరూ గమనించండి. ఇప్పుడు ఇక ఆలస్యం చేయకండి, ఈ లీడర్స్ కోసం వెయిట్ చేయకండి. వాళ్ళ బెనిఫిట్స్ ఏంటో వాళ్ళకే తెలియదు, ఎందుకు మాట్లాడుతున్నారో వాళ్ళ క్లారిటీ లేదు. ఎందుకంటే ఎస్టీ కోసం పరవాళ్ళు ఎస్టీ అని చెప్పాలి, బీసీ పరవాళ్ళు బీసీ అని చెప్పాలి. వీళ్ళన్నీ కలిపి కొట్టేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది? ప్రజలకు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ప్రజలకు నిజం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను ఇవాళ కష్టమైనా సరే ఈ వీడియో చేయక తప్పలేదు. మనం ఎలా వినతులు ఇవ్వాలో అవన్నీ కూడా చెప్తాను. నాకు మెసేజ్ చేయండి, వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను పంపిస్తాను. ఎందుకంటే ఇక్కడ వీడియోలో చెప్పడం అవన్నీ పంపించడం కుదరదు కాబట్టి ఈ విషయాలు గుర్తు పెట్టుకొని మీరు కనుక రియాక్ట్ కాకపోతే ఇప్పుడు మనకి ఆ నేరతెగ మరక అనేది ఎట్లాగూ తప్పదు. కానీ గుర్తు చేయాల్సిన అవసరం లేదు. గుర్తు చేస్తే మనకు షెడ్యూల్ ఇస్తే అది వేరే విషయం. ఇవ్వకుండా జస్ట్ నేరతెగ మరక గుర్తు చేయటం అనేది చాలా దారుణం. మనం హర్షించాల్సిన అవసరం లేదు. మనం తప్పకుండా దీన్ని వ్యతిరేకించాలి. దయచేసి అర్థం చేసుకోండి. ఏ డౌట్ ఉన్నా నాకు కాల్ చేయండి. ధన్యవాదాలు.